నమస్తే, వెల్కమ్ టు ఆర్టికల్ 19. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గూండాలు నిన్న సక్సెస్ఫుల్గా గజ్వేల్ ఎమ్మెల్యే, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకులు కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్పై దాడి చేశారు. ఆ క్యాంప్ ఆఫీస్లో ఉన్న కేసీఆర్ గారి ఫోటోను తొలగించి దేశవ్యాప్తంగా పర్ఫార్మెన్స్లో అట్టడుగు స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి ఫోటోను ఆ కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ గోడ పైన పెట్టింది. ఓకే, ఫైన్, బాగానే ఉంది. క్యాంప్ ఆఫీస్కి రాని కేసీఆర్ గారు, నియోజకవర్గంలో తిరగని కేసీఆర్ గారు మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. అంతా బాగుంది, చాలా బాగుంది. కేసీఆర్ గారు గజ్వేల్ నియోజకవర్గంలోనే ఉంటారు. ఆడికి పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు. ఎవరైనా పోయి కలవాలనుకుంటే కలవచ్చు, అది పెద్ద విషయమే కాదు. కానీ కేసీఆర్ గారు క్యాంప్ ఆఫీస్పై దాడి చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సాధించింది. దీనివల్ల తెలంగాణ ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా? దీనివల్ల ఈ దేశ ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా? కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న 6 గ్యారంటీలు ఏమైనా అమలైనా? దళితులకు 12 లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ, అదేమన్నా ఇచ్చిర్రా? మహిళలకు 2500 రూపాయలు పెన్షన్ ఇస్తాన్నారు, అది ఇచ్చిర్రా? వృద్ధులకు 4000, వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్లు ఇస్తామని చెప్పి గుడ్డాలు దించారు కాంగ్రెస్ పార్టీలో ఎలక్షన్స్కి ముందు. అవేమన్నా వచ్చినాయా? పోనీ విద్యార్థులకు ఏమైనా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసిర్రా? పోనీ నిరుద్యోగులకు ఏమన్నా ఉద్యోగాలు కొత్తగా ఇచ్చిర్రా? 10 నోటిఫికేషన్లు ఇచ్చిర్రా? ఏం ఉపయోగం రా? ఇటువంటి పనుల వల్ల ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏం ఉపయోగం? కాంగ్రెస్ పార్టీ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి దాడులు చేస్తే తెలంగాణ ప్రజలు ఉన్నంత ఇర్రోల్లా మీరు చేస్తున్న తీట పనులు తెలంగాణ ప్రజలకు అర్థం కావా? ఇటువంటి డ్రామాలు ఇంకెన్ని ఎక్కువ చేస్తే మీ అసమర్థత అంత తొందరగా బయటపడుతుంది. ఇలా రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి ఎంపీగా ఉన్నాడు రా పార్లమెంటుకు. ఎన్నిసార్లు పోయినా ఆయన నియోజకవర్గానికి చెప్తారా? ఎవడన్నా ఏ కాంగ్రెస్ ఓడుకన్నా తెలుసా? అసలు ఆయన రాయ్బరేలీ ఎంపీ అని చెప్పిన ఏ కాంగ్రెస్ ఓడుకన్నా తెలుసా? ప్రియాంక గాంధీ వాయనాడు నుంచి ఎంపీ అయింది, ఎన్నిసార్లు పోయింది? ఆమె ఆఫీస్లో మోడీ ఫోటో ఉన్నదా? రాహుల్ గాంధీ ఆఫీస్లో మోడీ ఫోటో ఉన్నదా? అరే, ఈ రేవంత్ రెడ్డి కొడంగల్కి ఎన్నిసార్లు పోయిండ్రా? రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రజలకు అందుబాటులో ఉన్నాడా? ఎట్లారా? ఏం సాధిద్దామని? ఇటువంటి చిల్లర దాడులు చేసిన ప్రతిసారి మీ చేతగాంతనాన్ని మీరు బయటపెట్టుకున్నట్టే, మీ అసమర్థతను మీరు బయటపెట్టుకున్నట్టే. జనాలకు ఉపయోగ పనులు ఏమన్నా చేయండి రా బాబు, ఇటువంటి చిల్లర పనులు కాదు.